హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై కిచెన్. ఈరోజు మనం సమ్మర్ స్పెషల్ మామిడికాయ పప్పు వండుదాము. చెప్తుంటేనే నోరూరుతుంది కదా. ఒకే ప్రాసెస్లోకి వెళ్దాము. ఒక కుక్కర్ గిన్నె తీసుకొని దాంట్లో కందిపప్పు యాడ్ చేసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. తర్వాత దాంట్లో కందిపప్పుకి ములిగేంత వరకు వాటర్ యాడ్ చేసి ఒక 2 విజిల్స్ రానివ్వాలన్నమాట. ఆ తర్వాత కందిపప్పు ఉడికిపోయిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, మామిడికాయ యాడ్ చేయాలి. మామిడికాయ పుల్లగా ఉందో లేదో చూసుకోవాలి ముందే. యాడ్ చేసిన తర్వాత కొద్దిగా కారం, తర్వాత కొద్దిగా ఉప్పు, తర్వాత పసుపు, తగినంత వాటర్ యాడ్ చేసుకుని మళ్ళీ ఇంకొక 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ మూత పెట్టి విజిల్స్ రానివ్వాలి మీడియం ఫ్లేమ్ మీద. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇక్కడ పప్పు అనేది మనకి బాగా ఉడికిపోయింది. కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసి కొద్దిసేపు పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుందాము. ఈలోపు మనం తాలింపు అనేది పెట్టుకుందాము. ఒక బాండీ పెట్టుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేసి దాంట్లో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, అంతేకాకుండా వెల్లుల్లిపాయ యాడ్ చేసి బాగా ఫ్రై అయిన తర్వాత తాలింపు పెట్టుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే పులుపులుగా ఉండే పప్పు